తాత ఆ? నీ జీవితంలో ఆ, బాగా బాధాకరమైపోయి ఆ. ఏడ్చిన సంఘటన ఏమన్నా ఉంటే చెప్తా అట్లా. నాయనా, ఉమ్, నా జీవితం చెప్పాలంటే ఉమ్, నాది చాలా కలిగంరా. ఉమ్, ఆ గతి ఆ బ్రహ్మదేవుడు కూడా పడలాపరురా. ఉమ్, అట్లా బతికి ఉమ్, ఆ భగవంతుడు నన్ను ఇంకా పెట్టుకున్నారా ఈ జీవితంలో. ఉమ్, నేను చెప్పాలంటే ఉమ్, ఆ దేవునికే తెలుసురా నా బాధ, నేను పడిన అగసాట్లు. ఉమ్, నేను ఇప్పుడు చెప్పగలుగుతాను. ఉమ్, ఏంటికి నా కొడుకు కాలుస్తావు నువ్వు పిలిచి. నాయనా, ఉమ్, మా అమ్మకు మోరుసు ఉమ్, జీతానికి పెట్టినారు. వాడు ముసలోడు కట్టెత్తుకుంటే వాంచి పారేస్తాడు నాయన. అట్లా తావు పెట్టి జీతం తీసుకుంటారు మా నాయన మా అన్న. వెళ్ళిపోతారు దిక్కులేని వచ్చి అట్లా జీతాలుకుంది. దేవుడా, ఆ దేవుడు దావు చూపించవా తండ్రి అని ఉన్నాను. ఆ పరమాత్ముడు నాకు తోడయ్యి మా అమ్మ వచ్చా తోడుకుపోతాను అడవిలో. ఆ తల్లి దిక్కులేని తల్లి తోడుకుపోతా ఉంది. దప్పి వచ్చి కొనుక్కున్నాము. నా బిడ్డలు సాచిగాప దేవుడు ఆంజనేయ స్వామి ఎన్నుకున్నాడు. నిజం మాట ఇది, తప్పు చెప్పను. ఏమే మా అమ్మ దావు తెప్పయి పదలో పనుకోవడం కొప్పుకోంది నన్ను. చీటీగిలు కారుతున్నా. ఆ పరమాత్ముడు ఆడున్నా ఆ టైంలో. నాయనా, నిజమన్నా చెప్తా, అబద్ధం చెప్పను నేను. చూడు, ఆ భగవంతుని ఆంజనేయ స్వామి ఎన్నుకున్నాడు. తప్పు చెప్పను, జరిగింది సంగతి చెప్తా ఉండా. నా ఎగసాట్లు నువ్వు అడిగితే చెప్తా ఉన్నాను. ఆ దేవుడే నన్ను వస్తా ఉన్నాడు, తోడుకుపోతా ఉన్నాడు. దేవుడు ముందర మా అమ్మ పోతా ఉంది. పోయిచ్చి మా పిన్నమ్మ దగ్గర చేర్చి నన్ను ఇస్పిటేసి వచ్చేసా మా అమ్మ ఆడ. వీళ్ళతో భయము, మగుడితో భయము. ఆడదు కదా, మగుడు ఉన్నాడు, అన్న ఉన్నాడు. వాడు ఆడు దొరికితే ఆడు పెట్టేస్తాం నా కొడుకుని అనే బుద్ధిమంతుడు వాడు. 25 ఎకరాలు పాగొట్టి తాగేది నేర్చుకుని. వెంకటరామన్న చెద్ది తుణుకులు అయిపోయాయ్యా, ఉడుకు రావాలంటే అప్పుడే ఎత్తేదే బండి. 10 మైళ్ళలో ఉన్న బండి బాడిగి అంతా ఈద్దే. అట్లా పెట్టి భూమిలో దిక్కులేని పచ్చులు చేసేసి ఊరు మారి ఊరికొచ్చి ఈ ఊర్లో నిలుచుకొని ఏమనైనా ఆ భగవంతుడు పెండ్లాన్ని తగలేసి పెద్ద మనుషులు అన్న అది ఊర్లో ఏదేదో దగిచ్చి అనుకొని పెళ్ళి తెచ్చి ఒక ఆడదాన్ని నిలేసిరే. వాటికి నేను పడసాలలో తడికలు కట్టుకొని నా దరిద్రము భగవంతా ఉండవా లేదా అంటే అప్పటికి భగవంతుడు సాయమయ్యి ఈ పొద్దు నాకు 3 కొడుకులు, నా కాపురము, నా బిడ్డలు ఏడపోని నాకు ఆ భగవంతుడు సాయమైనాడు నాయన. వాటికి నేను బతికి నా కష్టాలు సుఖాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ భగవంతుడే నన్ను కాపాడాలా, ఈ ప్రజలు కాపాడాలి నన్ను. అంతే నాయన. నేను అన్ని బాధలు పడి తడికలు కట్టుకొని బతికి కాపురం చేసిన నాయన. మా వాళ్ళకి ఒక ఏటేసినోడు కాదు, ఒక గుద్దినోడు కాదు. 3 కొడుకులు, ఏదో నా బిడ్డలు 7 మంది మనమల్లో మనమరాల్లో నా బిడ్డలు. దేవుడు నన్ను సాయం బాగా చేస్తా ఉన్నాడు. అది నా కోరిక.